ఓం సహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय सोमा ज्योतिर्गमय प्रत्योर्मा ततङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. Roderick, astrologyలో మనం సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో మనం ఒక్కొక్క దేశం ఎలా అది ఇదవుతోంది ఏంటి ఈ రహస్యాలు కొంతవరకు మనకి చెప్పారు. సో అందులో ప్రధానంగా 3 దేశాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అవి ఏమిటంటే ఒకటి రష్యా, ఒకటి గ్రేట్ బ్రిటన్, ఒకటి అలాగే అమెరికా ఒకటి. ఈ విషయాలు మనం నిన్న క్లాస్లో చదువుకున్నాం. సో హ్యూమానిటీ యొక్క ఫ్యూచర్ అంతా కూడా ఈ 3 దేశాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అన్నటువంటి విషయం ఒకటి చెప్పారు. తర్వాత ఇంకా ఏం చదువుకున్నాం అంటే, in the hands of these nations lies the destiny of the planet. There are 3 major world blocks from the consciousness angle and from the angle of world synthesis. Other and lesser nations will, మిగిలిన దేశాలన్నీ కూడా ఈ దేశాలను ఎక్కువ ఫాలో అవ్వడం అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఎక్కువగా. సో ప్రధానంగా ఈ 3 దేశాలు రష్యా, గ్రేట్ బ్రిటన్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్, because of their power, not because of their power, their historical past and their material resources or terrestrial extent, but because they are in a position to fuse and blend the many types, because they are far visioned in their world purpose. కేవలం వాళ్ళ దగ్గర ధనం ఉందనో వీటి వలన కాదండి, ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర చాలా ఉంది ఈ దేశాల్లో. వాళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర కన్నా ఫ్యూచర్ ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏంటి, లేదా ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఏంటి అనేటువంటి విషయాలు ఈ దేశాలు ఎక్కువ ఆలోచిస్తాయి. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, ఫార్ విజన్ ఒకటి ఉంటుంది వాళ్ళు. తర్వాత హిస్టారికల్ పాస్ట్ ఒకటి అన్నారు. మెటీరియల్ రిసోర్సెస్ ఆర్ టెరిటోరియల్ extent, but because they are in a position to fuse and blend the many types. వాడి దగ్గర ధనం ఉందనో లేదా వాడి దగ్గర చాలా ఇవి ఉన్నాయనో వీటి వలన కాదండి, వాళ్ళ లోపలగా వాళ్ళ సోల్ రే ఏమిటంటే టు ఫ్యూజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది వాళ్ళు. అది ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు. ఫ్యూజ్ బేసిక్గా వాళ్ళు దే ఆర్ నాట్ బేసికల్లీ సెల్ఫిష్ ఇన్ దేర్ ఇంటెంట్, and because the government of the people teaches down into the depths of each nation and is fundamentally for the people. అది బేసిక్గా ఏంటంటే పీపుల్ని ఎలా మన దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని, మన దేశంలో ఉండేటువంటి వాళ్ళని ఎలా మనం చక్కగా కాపాడుకున్నాం, ఎలా వీళ్ళని చక్కగా ఫ్యూచర్కి వీళ్ళని చక్కగా తీసుకెళ్దాం అనేటువంటి దృష్టి వాళ్ళు ఎక్కువగా. దేశం గురించి, వాళ్ళ దేశంలో ఉండేటువంటి ప్రజల గురించి వాళ్ళు ఎక్కువ దే ఆర్ మోర్ కన్సర్న్. అందు గురించి దే ఆర్ మోర్
in the mind of fusing. వాళ్ళ దగ్గర మెటీరియల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయని, వాళ్ళ దగ్గర అవి ఎక్కువ ఉన్నాయని, ఇవి ఎక్కువ ఉన్నాయని కాదు, వాళ్ళు మ్యాన్ కైండ్ని లీడ్ చేస్తున్నారు. బయటకు అవి కనబడుతుంటాయి మీకు, కానీ అవి కాదండి రీజన్స్ అని చెప్తున్నారు ఆయన. To fuse and blend the many types because they are far visioned. సెల్ఫిష్నెస్ అంటున్నది వాళ్ళలో ఉన్నట్టుగా కనబడుతుంటుంది, కానీ ఫ్యూచర్లో ఆ సెల్ఫిష్నెస్ అంటున్నది కూడా వాళ్ళలో పోతుంది అన్నటువంటి విషయం చెప్తున్నారు. Because the government of the people includes needs, reaches down into the depths of each nation and is fundamentally for the people. Their basic constitution, Magna Charta and Bill of Rights and human other nations will be gradually swept into line with their fundamental spiritual requirements, or if they are already based on their human principles and not on the rule of the powerful minority. Exploiting an unhappy majority, they will cooperate freely with their greater nations in a federation of purpose and of interest, and such time when all the nations of the world see the vision clear. మిగిలిన దేశాలు మా దగ్గర అది లేదనో ఇది లేదనో ఇలా ఉండడానికి దాంట్లో నుంచి వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవుతారు. వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఒకటిగా తయారవుతుంది ఫ్యూచర్లో. పవర్ఫుల్ మైనారిటీ ఎక్స్ప్లాయిటింగ్ అండ్ అన్హ్యాపీ మెజారిటీ. మైనారిటీ దేశాలంటే చిన్న చిన్న దేశాలు, వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్లాయిటింగ్ అన్హ్యాపీనెస్ అంటుండే దాంట్లో నుంచి వాళ్ళు కూడా దారిలోకి వచ్చేస్తారు భవిష్యత్తులో. Or the world see a vision clear, forego their selfish aims and agree in the unity of the work to be done for the whole. Agree to the work to be done for the whole. అంటుండే దాంట్లోకి వచ్చేస్తారు. అంటే 10 మందికి సంబంధించినటువంటి పని చేద్దాం, మా దగ్గర ఇది ఉంది మీరు తీసుకోండి, మీ దగ్గర ఏది ఉందో మాకు అది ఇవ్వండి. ఇది మ్యాన్ కైండ్కి కావాల్సినటువంటి విషయం. అది భవిష్యత్తులో చక్కగా అందివ్వబడుతుంది. ఆ థాట్ అది చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే, రీసెర్చ్ ఇన్ టు ద రిలేషన్ ఆఫ్ ది ప్లానెటరీ సెంటర్స్ టు ద సిస్టమిక్ సెంటర్స్. ఒక రీసెర్చ్ అంటే చేయండి మీరు. ప్లానెటరీ సెంటర్స్ అంటే మన ప్లానెట్లో ఉండేటువంటి షట్చక్రాలకి అండ్ భూమి మీద ఉండేటువంటి సెంటర్స్కి దెర్ ఇస్ సమ్ రిలేషన్. అదొకటి మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి అన్నారు. వీటికి నన్ను సేక్రెడ్ ప్లానెట్స్కి ఒక రిలేషన్ అంటుండేది వర్తిస్తుంది. భూమి మీద ఉండేటువంటి సెంటర్స్కి, సేక్రెడ్ ప్లానెట్స్కి పైన ఉండే రాసులు, తర్వాత మానవుడికి ఉండేటువంటి 7 సెంటర్స్, దెర్ ఇస్ సమ్ రిలేషన్. ఈ రిలేషన్ని మీరు ట్రై చేయండి అంటున్నారు. ఈ రిలేషన్ ఒకటి చాలా ఉంది, చాలా పెద్ద విషయం అని చెప్తున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది paradoxes of occultism, but it can be understood if the student remembers that the centers in his etheric body rule the planet in so far as they are responsive or non-responsive to the influence constituting from the planet via the planet centers. So మనలో ఉండేటువంటి షట్చక్రాలకి, చోట్లో వర్తిస్తున్నటువంటి షట్చక్రాలకి there is some relation. అంటే మన భూమికి ఉండేటువంటి షట్చక్రాలకి, మానవుడి దేహంలో ఉండేటువంటి షట్చక్రాలకి ఒక అనుసంధానం అటువంటిది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాని నుంచి నెక్స్ట్ ప్లానెటరీ 7 సెంటర్స్కిను ఈ చోట్లో ఉన్నటువంటి సేక్రెడ్ ప్లానెట్స్కి దెర్ ఇస్ సమ్ రిలేషన్. చోట్లో వర్తిస్తున్నటువంటి సేక్రెడ్ ప్లానెట్స్కిను రాసులకి దెర్ ఇస్ రిలేషన్. రాసులకి పైన ఇంకొక రహస్యం ఏంటంటే, ఈ 7 సెంటర్స్కి 7 ప్లేసెస్ ఆన్ ది ఎర్త్, వీటికి రిలేషన్ ఉంది. కనుక ఈ రిలేషన్ని చక్కగా అవగాహన చేసుకోవడం ప్రయత్నించాలి. అంటే ఏం లేదు, మానవుడి యొక్క మూలాధారం, స్వాధిష్టానం ఇవన్నీ రాసేసుకోండి, అలాగే ప్లానెటరీ అన్నీ రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత ప్లానెట్ యొక్క 7 ప్లేసెస్ మనకి చెప్పారు. మనకి జెనీవా అని, న్యూయార్క్ అని, డార్జిలింగ్ అని, లండన్ అని ఇవన్నీ ప్లేసెస్ ఇచ్చారు, అవన్నీ రాసేసుకోండి. నెక్స్ట్ 7 సేక్రెడ్ ప్లానెట్స్,
ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ప్లానెట్ వర్తిస్తుంది ఇది ఒకటి రాసుకోవాలి మనం. ఈ సేక్రెడ్ ప్లానెట్స్ యొక్క ఓన్ హౌసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అదొకటి రాసేసుకోవాలి. ఇదంతా మీకు ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. ఆ విషయం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. Beginning as ever with the study of the microcosm as that of the macrocosm, but seeking at the same time to envisage the macrocosm in order to understand the microcosm. Man will someday establish an intelligent relation to the whole of which he is a part, and this with conscious cooperation. Thus, the higher man and the lower mind, the abstract and the concrete, the subjective and the objective will be brought into a functioning unity, and man will be whole. సబ్జెక్టుకి ఆబ్జెక్టుకి తర్వాత వీటన్నిటికీ ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అబ్స్ట్రాక్ట్గా ఉన్నటువంటి దానికి కాంక్రీట్గా ఉన్నటువంటి దానికి. సో ప్లానెట్ 7 సెంటర్స్కి వీటికి అంటే మనలో ఉండే 7 సెంటర్స్కి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. అప్పుడు మీకు అంటే కాంక్రీట్గా ఉన్నటువంటి విషయాలకి అబ్స్ట్రాక్ట్గా ఉన్నటువంటి విషయాలకి ఇలా ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దాంట్లో I cannot give you the relation of the planetary centers to the human centers or of the systemic centers to the planets. Too much knowledge would be given too soon and prior to the time where there is enough love present in the human nature to offset the possible misuse of energy. బాగా గుర్తుపెట్టుకోండి, మనలో ఎప్పుడైతే ఒక నాలెడ్జ్ అంటున్నది పెరుగుతూ ఉంటుందో దాంతో పాటు మనకు పెరగవలసినది ఏమిటంటే మనలో ప్రేమ. చాలా ముఖ్యమైనటువంటి విషయం. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ తెలియకుండా మనలో ఒక అహంకారం అనేటువంటిది వచ్చేస్తుంటుంది. ఎవరికైనా సరే ఎంఏ పిహెచ్డీ చదివాడు అనుకోండి, లేదా ఒక ఎంటెక్ ఏదో అమెరికాలో వెళ్ళి వచ్చాడు బాగా చదువుకున్నవాడు, వాడికన్నా తక్కువ వాడని చూసాడు, వాడికి ఒక అబ్బాయి వీడంటారు, వీడు ఓన్లీ ఇండియాలోనే ఉండి వీడు బీటెక్ చేసాడు, వీడు ఎంటెక్ చేసాడు, ఎప్పటికి తెలుసుకుంటారు వీళ్ళు ఇదంతా చదువు, ఇలాంటిది భావం వచ్చేస్తుంటుంది. అలాంటి భావన రాకూడదు ఎప్పుడు కూడా. మన దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది, వాడి దగ్గర సబ్జెక్ట్ లేదు, దీన్ని వాడికి ఎలా పాస్ ఆన్ చేసేద్దాం అన్నటువంటి దృష్టి మనం కలిగి ఉండాలి. ఇంతే దృష్టి, ఇంకా మించి ఉండకూడదు ఏది. వాడికి తెలియదు మనకి తెలిసింది అన్నటువంటి విషయం ఎక్కువసేపు గుర్తుందా, ఏమైపోతామంటే మనం ఆ సబ్జెక్ట్ని వలన మనం అహంకారం అనేటువంటి మనలో వచ్చేస్తుంది. ఎప్పుడైతే అహంకారం అనేటువంటిది వచ్చేస్తుందో జ్ఞానం అనేటువంటి వెలుగు మనలో అది ఉండడం అనేటువంటిది నెమ్మదిగా తగ్గిపోతుంది. డిగ్రీలు ఉంటాయి కానీ చదువుకున్నటువంటి భావం ఉంటుంది, కానీ చదువుకున్నటువంటి విషయం మనలో నిలబడదు. అందుకని చదువుకున్న విషయం మనలో నిలబడాలన్నా లేదా తెలుసుకున్న విషయం మనలో నిలబడాలన్నా మన ఊర్లో నిరంతరం గంగా జలం లేదా గోదావరి జలం లేదా ఇలా నదీ జలం మన ఊర్లో ప్రవహించాలంటే అది ఎప్పుడు ప్రవాహం ఉంటుంటుంది. దానికి ఎప్పుడు తెలుసుకున్న విషయాన్ని 10 మందికి అలా తెలియజెప్పేస్తుంటారు. టూ మచ్ నాలెడ్జ్ అంటున్నది నేను మీకు ఇవ్వట్లేదు, ఎందుకంటే కనుక టూ మచ్ నాలెడ్జ్ చేత మీలో తెలియనటువంటి ఒక ఇది వచ్చేస్తే చాలా కష్టం. అందు గురించి టూ మచ్ నాలెడ్జ్ వద్దండి అని చెప్పేశారు ఆయన. ఇక్కడ ఆపేశారు, విషయం చెప్పబోతూ ఆపేశారు ఆయన. టూ మచ్ నాలెడ్జ్ వుడ్ బి గివెన్ టూ సోన్ and prior to the time where there is enough love present in the human nature to offset the possible misuse of energy. త్వరలో చెప్తాను, కాకపోతే ప్రస్తుతం నేను చెప్పట్లేదు అంటున్నారు. In this disastrous consequences, the colors, the mathematical rare of the higher vibrations which emanate from the center, individual planetary and systemic, and the quality exotically understood of the energies must be the subject of human research and self-assertion. Must be the subject of human research. సో వీటికి మన ప్లానెట్కి చోట్లో ఉన్నటువంటి సౌరమండలానికి దీనికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరగాలి. అంటే మనం చేస్తున్నటువంటి పనికి మన మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ భాషలో చెప్పుకోవాలంటే మనకి క్లయింట్కి మనం ఏ ఆఫీస్ ద్వారా అయితే పనిచేస్తున్నాం ఆఫీస్ ఒక పర్ఫెక్ట్ ఇది ఎస్టాబ్లిష్ ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని చక్కగా గుర్తింపు ఉంటుంది. మస్ట్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ సెల్ఫ్ అసర్టైన్డ్. దీన్ని సెల్ఫ్ అసర్టైన్డ్ చేయమంటున్నారు. ఇది ఒక రీసెర్చ్ చేయండి అంట.
మీలో ఉండేటువంటి షట్చక్రాలకి ప్లానెట్ యొక్క షట్చక్రాలని చక్కగా లింకప్ చేసుకోండి. చోట్లో వర్తించేటువంటి ఈ ఈ సేక్రెడ్ ప్లానెట్స్ని చక్కగా లింకప్ అవ్వండి. అది మెయిన్గా. The clues and the hints have been given in the ageless wisdom. The slower method of research is a safe at present. స్లోయర్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ అంటే పెట్టుకోండి. నెమ్మదిగా ధ్యానం చేసుకుంటే వెళ్ళండి, కంగారు పడకండి. నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళండి, నెమ్మదిగా ఉండండి. స్లోయర్ రీసెర్చ్ ఈజ్ ద సేఫెస్ట్ మెథడ్. ఎందుకంటే పూర్ణ హడావుడి పడిపోయి అది చదివేసాం ఇది చదివేసాం అన్నట్టు కాకుండా చదువుకున్నది ఎంత బాగా మీరు ధ్యానం చేసుకోండి. చక్కగా ఈ చదువుకుంటున్న విషయాల్ని చోటులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ తోటి ఐడెంటిఫై అవ్వడానికి ట్రై చేస్తుండండి. చక్కగా మీకు అప్పుడు మీలో ఉండేటువంటి షట్చక్రాలు, భూమిలో వర్తిస్తున్న షట్చక్రాలు, సౌరమండలంలో వర్తిస్తున్న షట్చక్రాలు, ఇవన్నీ ఒక రిలేషన్లోకి వచ్చేస్తాయి. In the next century and early in the century, an initiate will appear and will carry on their teaching. ఏమన్నారు ఇక్కడ? In the next century and early in the century. నెక్స్ట్ సెంచరీ అంటే ప్రస్తుతం. This is the point వేరే బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చినటువంటి క్లాస్కి వచ్చినప్పుడు ద ప్రజెంట్ మూమెంట్ విచ్ వీఆర్ లివింగ్, ఈ టైంలో జ్వాల్కుల్ గారి యొక్క వెలుగు ఎక్కువగా అందివ్వబడుతుంది. అదే అని చెప్పారు. ఇన్ ద నెక్స్ట్ సెంచరీ అంటే 1900s ఇది రాశారు. 2000 అండ్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద సెంచరీ, దట్ ఈస్ 2030 లోపు ఇస్ ద ఎర్లీ పార్ట్. 2025, 2030 మ్యాక్స్, దిస్ ఇస్ ద టైం. ఈ టైంలో మాస్టర్ జాల్కుల్ గారి టీచింగ్స్ అవి ఎక్కువగా అన్ ఇనిషియేట్ విల్ ఎపియర్. ఒక మహానుభావుడు భూమి మీద వస్తాడు. వాడు ఈ టీచింగ్స్ని ఇంకొంచెం బాగా విస్తృతంగా తీసుకెళ్తాడు ముందుకి. will carry on their teaching. It will be understood. It will be under the same impression, for my task is not yet completed, and the series of bridging treatises between the material knowledge of man and the science of the initiates has still another dedicated to rebuilding the shrine of man's living, to reconstructing the form of humanity's life, to reconstituting the new civilization upon the foundation of the world, and to the recognizing of the structure of world thought. Okay. అంటే ఈ భూమి మీద ప్రస్తుతం దిస్ ఇస్ ద పీరియడ్, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త విధానం అంటే దీన్ని ఎస్టాబ్లిష్ జరుగుతోంది. సో అది బాగా మనం ఆ వెలుగులోకి మనం తప్పకుండా ఆకర్షింపడుగాక అన్నటువంటిది ఒకసారి మాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు అందివ్వబడుతున్నటువంటి వెలుగుని ఈ ఈ సెంచరీ ఎండింగ్ దాకా ఈ వెలుగు అనేటువంటిది ఇంకా వైభవపేతంగా వెళ్ళిపోతుంటుంది. 2000లో అందివ్వబడేటువంటి ఈ వెలుగు ఇంకా విస్తృతంగా వెళుతుంది. ది సైన్స్ ఆఫ్ ది ఇనిషియేట్ హ్యాస్ స్టిల్ అనదర్ ఫేజ్ టు రన్. అది సో దీంట్లో ఆయన ఇచ్చినటువంటి ట్రిటైసెస్, ఈ పుస్తకాలు, ఇవి ఇంప్రెషన్ ఫర్ మై టాస్క్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్. ఇది పరిపూర్ణం అవ్వలేదు. దీని గురించి ఇంకా విస్తృతంగా వెళ్లాల్సినటువంటిది ఉంది. సబ్జెక్ట్ is not yet completed until the series of bridging treatises between the material knowledge of man and the science of the initiates has still another phase to run. మెటీరియల్ నాలెడ్జ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇనిషియేట్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇంకా చాలా అది ఇంకా చాలా వర్క్ చేయాలి నేను. సో అది ఇప్పుడు ప్రస్తుతం, దట్ ఈస్ 2020 to 30. మీరు బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ పీరియడ్లో ఇది ఎక్కువ జరుగుతుంటుంది. అందు గురించి ఆయన యొక్క వెలుగు అనేటువంటిది విజ్డమ్ స్వరూపంగా భూమి మీదకి అలా దిగి వస్తుంటుంది. అదే ఆయన చెప్తున్న ప్రస్తుతం ఇప్పుడు. బట్ ద రిమైండర్ ఆఫ్ దిస్ సెంచరీ మస్ట్ బి డెడికేటెడ్ టు రీబిల్డింగ్ ద ష్రైన్ ఆఫ్ మ్యాన్స్ లివింగ్. సో 1900 సెంచరీ ఇదంతా కూడా, 20th సెంచరీ అంతా కూడా, ఇదంతా కూడా రాబోయేటువంటి కాలంలోకి ఇది నిర్మాణాత్మకమైనటువంటి విధముగా ఈ కాలాన్ని వినియోగింపబడుగాక అని అంటున్నారు ఆయన. వినియోగింపబడుతుంది అది. టు రీబిల్డింగ్ అన్నారు. ద ష్రైన్ ఆఫ్ మ్యాన్స్ లివింగ్, టు రీకన్స్ట్రక్టింగ్ ద ఫారం ఆఫ్ హ్యూమన్స్ లైఫ్, టు రీకాన్స్టిట్యూటింగ్ ద న్యూ సివిలైజేషన్ ఓపెన్ upon the foundation of the world, and to the
రీఆర్గనైజింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వరల్డ్ థాట్. మొత్తం ఈ వరల్డ్ థాట్ని మార్చడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ 19th సెంచరీలో చాలా ఎక్కువ జరుగుతుంది. రాబోయేటువంటి సెంచరీలో మీరు దీని యొక్క వైభవపేతాన్ని ఇంకా ఎక్కువగా చూస్తారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఈ నా గ్రంథాలు ఎక్కువ తీసుకెళ్తాయి. ఫ్యూచర్లో దీని యొక్క ఇంకా ఎక్కువ విస్తృతంగా వెళ్ళిపోతుంది. అంటే ఈయన ఇచ్చినటువంటి ఆస్పెక్ట్స్ ఇంకా మల్టీ డైమెన్షనల్గా అప్లికేషన్స్ అంటున్నది మీరు ఈ కాలంలో చూస్తారు. అందు గురించి నా యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ఎక్కువగా మనం యంగ్స్టర్స్కి వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్కువ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అందించేసారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ హైలీ క్వాలిఫైడ్గా వాళ్ళు తయారవుతున్నారు ప్రస్తుతం. సో ఈ సబ్జెక్ట్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి కాలేజెస్లో వాళ్ళు చదువుకున్నటువంటి దాని రెండింటిని బాగా కోరిలేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేటువంటిది వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఇంకా అది ఆయన యొక్క ముఖ్యోద్దేశం. అదే చెప్తున్నారు. Of the world and to the reorganizing of the structure of world thought, world politics, plus the redistribution of the world's resources in conformity to divine purpose. అంతా కూడా డివైన్ పర్పస్ దాంట్లోకి అంతా అలా తీసుకెళ్ళిపోతుంది. డివైన్ పర్పసే మిగులుతుందండి. ఎన్ని అడ్డంకులు ఏవచ్చినా సరే ఏది ఆపలేదు, అది అలా విడిపోతాడు మానవుడు అంటే విషయం వాడు చెప్తున్నారు. ఏది ఆపలేదు అని చెప్తున్నారు. All this is dependent upon the triumph of forces of light. ఇదంతా కూడా ఫోర్సెస్ ఆఫ్ లైట్ మీద ఇదంతా డిపెండ్ అవుతుంటుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే ఒక వెలుగు అనేటువంటి దిగి రావడం, ఆ వెలుగు అనేటువంటిది వీరిని ఆ దివ్యమైనటువంటి జ్ఞానంలోకి వాళ్ళని అలా ఆకర్షిస్తుందో, ఎన్ని అడ్డంకులు ఏవబెట్టినా సరే వాడు అలా ఆడిపోతాడు. హిమాలయాస్కి వెళ్ళిపోవాలంటే అలా ఆడిపోతాడు. అంతే వాడు ఏది ఆపలేదు వాడు. అండ్ ది కాన్సిక్వెంట్ విక్టరీ ఆఫ్ దోస్ హూ స్టాండ్ ఫర్ హ్యూమన్ ఫ్రీడమ్. తప్పకుండా వాళ్ళకి విక్టరీ ఉంటుంది. హూ స్టాండ్ ఫర్ హ్యూమన్ ఫ్రీడమ్. హ్యూమన్ ఫ్రీడమ్ అంటే సహజంగా వాడు ధ్యానాన్ని కూర్చున్నప్పుడు వాడు చక్కగా వాడి యొక్క మనస్సు, వాడి యొక్క ఇంద్రియములన్నీ కూడా ఊర్ధగమనముగా అలా విడిపోయి అలా చక్కగా దివ్యత్వముతో లింకప్ అయిపోగలగడం అన్నటువంటి దాన్ని హ్యూమన్ ఫ్రీడమ్ అంటారు. చక్కగా ఏర్పాటవుతుంది. ఇఫ్ ద ఫోర్సెస్ ఆఫ్ మెటీరియలిజం అండ్ క్రూయల్టీ ట్రంప్ అండ్ సెల్ఫిష్ అండ్ వీకెడ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ అంబిషన్స్ హ్యావ్ ప్రివైల్డ్, ద రెవల్యూషన్ వుడ్ స్టిల్ కమ్ అండ్ వెరీ మచ్ లేటర్. ఇవి ఎక్కువగా ఉంటే అంటే సెల్ఫిష్నెస్, నువ్వు 10 రూపాయలు ఇస్తే నేను పని చేస్తాను, ఇవన్నీ ఇలా ఎక్కువగా ఉంటే ద రెవల్యూషన్ విల్ కమ్, ద రెవల్యూషన్ వుడ్ స్టిల్ కమ్ బట్ వెరీ మచ్ లేటర్. అయినా కూడా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. అంటే వీటిల్లో నుంచి వీళ్ళని అప్లిఫ్ట్ చేయడం అంటుండే కార్యక్రమంగా ఇదంతా సాగుతుంటుంది. రావడం అంటున్నది మాత్రం ఆగడం అంటున్నది ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకున్నాను. ద ఇష్యూ ఈజ్ నాట్ ఇన్ ద బ్యాలెన్స్ అండ్ దేర్ ఇస్ నో నీడ్ టు despair. The courage of those fighting for freedom remains unimpaired. The issue is not in the balance and there is no need to despair. Not in the balance. The issue is not in the balance. అంటే ప్రస్తుతం మనం బయట చూస్తే చాలా సెల్ఫిష్నెస్, వికెట్నెస్, ఏ విధంగా మనం ఏమాత్రం కొంచెం మంచిగా ఉన్నా మనం ముంచేస్తారండి. గుళ్ళోకి వెళ్తున్నప్పుడు కూడా డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలాంటి రోజులు ఎక్కువైపోయాయి మనకి. అయినా ఏమీ భయపడకండి, ఏమీ కంగారు పడకండి. లోపల దైవం ఉన్నాడు. ఎక్కడ ఎంత కమర్షియలిజము, ఎంత వికెడ్నెస్ అనో, ఎంత మెటీరియలిజం పెరిగిపోయినా పర్వాలేదు, లోపల దైవం ఉన్నాడు. అది మాత్రం బాబు పెట్టుకో. దైవం వీళ్ళందరి చేతుల మీదే మొత్తం జరిగేటైతే ఆయన ఇంకా అక్కడ ఎందుకు ఉంటాడు? ఉండడు. ఆయన చేతుల మీదే సమస్తం నిర్ణయం పడుతుంటుంది కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. వీళ్ళ చేతుల్లోనే సమస్తం ఉందనేటువంటిదిగా కనబడుతుంటుంది మీకు. అలా అనుకోకండి. అదే అని చెప్తున్నారు ఈ విషయం. The courage of those fighting for freedom remains unimpaired. The hierarchy stands. Light is breaking in the world, and as the realities of the situation emerge more clearly. Realities of the situation. Light అనేటువంటిది ఉంది. రియాలిటీస్ ఆఫ్ ద సిచ్యుయేషన్ అనేది అర్థం అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. That means ఇంకేం లేదు. It takes time for us to understand what is happening in the nature. మనం అనుకున్నదే సత్యం అని అనుకోకండి. దాని యొక్క భాషను పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఇక్కడ చెప్తున్నారు. Be of good cheer, for there is no true defeat of the human spirit. Be of good cheer. ఇప్పుడు కూడా బాధతోటి దిగులుతోటి ఉండడానికి బీ ఆఫ్ గుడ్ cheer. చక్కగా నవ్వుతూ
సంతోషంగా ఉండండి. ఎక్కడండి ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో. సొంత అన్నదమ్ములే మోసాలు చేసేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువైపోయినప్పుడు ఎవరి దగ్గర మనం ఎలా ఉండాలో ఏమిటి ఇదంతా అనుకోకండి. బీ ఆఫ్ గుడ్ షేర్, ఫర్ దెర్ ఈస్ నో ట్రూ డిఫీట్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్. హ్యూమన్ స్పిరిట్గా లెవెల్లో చెప్పినప్పుడు అసలు విక్టరీనే గ్యారెంటీ తప్పితే ఇప్పుడు ఓడిపోవడం అంటున్నది ఉండదండి అని చెప్పేసాడు ఆయన. అదొక పెద్ద బ్లెస్సింగ్ అది. దెర్ ఈస్ నో ఫైనల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది డివైన్ in man, for divinity ever rises triumphant from the darkest pits of hell. డార్కెస్ట్ పిట్స్ ఆఫ్ హెల్ నుంచి అలా వెలుగు అనేటువంటిది వీడిని అలా ఆకర్షించేస్తుంది అన్నట్టు. వెలుగు అనేటువంటిది వీడిని అలా ఎంత పిట్స్ ఆఫ్ హెల్ వీడు ఉన్నా సరే వీడిని వాళ్ళలో ఉన్నటువంటి వెలుగు వాడిని అలా ఊర్ధమునకు తీసుకెళ్ళిపోతుంది. There is need, however, to overcome the inertia of the material nature in response to human need, individually and by the nations not engrossed with the essentials of the situation. సో ఎప్పుడు కూడా వీడు మెటీరియల్ నేచర్లో నుంచి వీడికి అవసరం అవి ఎంతవరకు అంతవరకే పెట్టుకోండి. అవి ఎక్కువ అట్రాక్ట్ చేసేస్తాయి. వాటి నుంచి దాటవలసినటువంటి కర్తవ్యం మానవుడికి ఎప్పుడూ ఉంటుంది. చుట్టూతో ఉండేటువంటి వస్తువుల విషయాలు మన అలా ఊరించేస్తుంటాయి. అదంతా కూడా లక్ష్మీదేవి స్వరూపంగా అనుకుని ఒకసారి నమస్కారం పెట్టుకోండి చాలు. ఇంత కంఫర్ట్స్ ఎలా పెరిగిపోతున్నాయి. వాళ్ళు రేపు ధనం కన్నా కంఫర్ట్స్కి ఎక్కువ వాల్యూ వెళ్ళిపోతుంది. ఈ కంఫర్ట్స్ ఇవ్వడంలో ఇంకా ఇంకా వెళ్ళిపోతుంది. సో వీటిల్లో మానవుడు పడిపోయి ఇంకా ఎంత సంపాదించాలి, నేను ఇంకా ఎంత సంపాదించాలి దాంట్లో కొట్టుమిట్టాడిపోతున్నాడు మానవుడు. కనుక అలా వెళ్ళిపోకండి అని చెప్తున్నాను. It is his duty to come out of that material nature, not recognized with the essentials of the situation. This shows signs of happening. There is no power on earth which can prevent the advance of man upwards his destined goal, and no combination of powers can hold him back. ఏది ఆపలేదు మానవుడిని. అంటే వస్తువుల విషయాలు వీళ్ళు ఎలా లోవర్ లెవెల్ ఎలా ఆపేస్తున్నాయి అని అనుకుంటున్నాం. అలా ఏమీ కాదండి. చక్కగా మీ సాధన అంటుండదే మీకు ముఖ్యం. మీ సాధన అంటుండేది మీరు చక్కగా చేసుకుంటూ ఉండండి. మీరు అలా దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఏమీ ఆపలేదు. మరి మీ చుట్టూతో ధనరాశులు అలా పోసేసి ఉన్నా సరే, మీ చుట్టూతో వైభవత్వం అలా కనిపిస్తున్నా సరే, మీ మనసు ఎక్కడా వాటిలో ఉండదు. చక్కగా అలా వెళ్ళిపోతుంది. ఒకటి సాధన అంటే చక్కగా చేసుకోండి అంతే. సో విత్ దిస్ పాయింట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ది 5th చాప్టర్. ఏంటి 5th చాప్టర్ అంటే 3 మేజర్ కాన్స్టలేషన్స్ అండ్ ది జోడియాక్. నెంబర్ 1 ఇందులో 2 లెసన్స్ చెప్పారు. నెంబర్ 1 ఇస్ లియో, క్యాప్రికార్న్, పైసెస్. సెకండ్ లెసన్ ఇస్ 3 మేజర్ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్. ఇవి 2 లెసన్స్ ఇందులో ఉంటాయి. ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ చెప్తున్నారు ఫస్ట్. 5th చాప్టర్ ఇది. There exists at this time an interrelation between these of constellations upon which I would like somewhat to enlarge, because their potency and the climax of their interrelation is being reached at this time from 1975. ఇక్కడ కొంత టైం పీరియడ్ ఇవన్నీ మెన్షన్ చేస్తాయని చెప్తున్నారు. అంటే ఈ టైం పీరియడ్స్లో మనకి ఎక్కువగా ఈ రాశి అంటున్నది ఎక్కువ ప్రభావం చూపుతూ వచ్చింది అంటున్న విషయం ఒకటి చెప్తున్నారు ఆయన. కొంచెం అంటే ఈ విషయం అంటే కొంచెం జాగ్రత్త ఫాలో అవ్వండి. From 1975 on, that potency will greatly lessen until it fades out. The period of this interplay of 3 major energies and their focused potent effect upon our planet began in 1875. Achieved momentum in 1923. ఈ 3 planetary influences అంటే సింహరాశి, మకర రాశి, మేన రాశి, ఈ 3 ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటున్నది 1875లో వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపించడం అటువంటి జరిగింది. 1923కి అది కొంచెం ఇంటెన్సిఫై అయింది. విల్ రీచ్ ఇట్స్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ గుడ్ ఆర్ ఈవిల్ ఇన్ 1945. స్వాతంత్రం, సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ కూడా 1945. అండ్ విల్ దెన్ డిక్లైన్ స్లోలీ until 1975. These 3 constellations are Leo, Capricorn and Pisces. So 1875 నుంచి 1975 దాకా ఈ 3 కాన్స్టలేషన్స్ ఎక్కువ మానవ జాతి మీద ప్రభావం చూపించాయి అని చెప్తున్నారు. There are curiously and most mysteriously
related to the fourth kingdom in nature and therefore to the evolution and the destiny of the human family. Add to this the emerging energy of Aquarius, and you have four energies which are playing upon the vehicle of man and producing peculiar effects, both destructive and constructive. If destructive గా తీసుకెళ్తున్నాయి, constructive గా తీసుకెళ్తున్నాయి. సింహరాశి, మకరం, మీనం, కుంభం, ఇవి 4. ఇవి బాగా పెట్టుకోండి. Twice before has the relation and intensification of vibration occurred at this time of coming of the sons of mind to the earth during the Lemurian age, and once in the Atlantean period, and the climax of the conflict between the lords of the dark face and the lords of the shining countenance. So Lemurian time lo once in the Atlantean period, at the climax of the conflict. ఈ పీరియడ్ ఒక ఫైట్ అనేటువంటిది జరిగింది బిట్వీన్ ద డార్కర్ ఫోర్సెస్ అండ్ బిట్వీన్ ద లైట్. దాన్ని మనం దేవతలకినను దానవులకి యుద్ధంగా చెప్తారు మన కథలు. దాన్ని ఇక్కడ ఇది చెప్తున్నారు. ఆ పీరియడ్లో ఒక యుద్ధం లాంటిది జరిగింది. ఇన్ ద ఎర్లియర్ యాక్టివిటీ ద ఫోర్త్ యాక్టివ్ కాన్స్టలేషన్ వాస్ జెమినీ, అండ్ ఇన్ ద అట్లాంటియన్ in the earlier activity the fourth active constellation was Gemini, and in the Atlantean it was Sagittarius. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కాన్స్టలేషన్ అటువంటిది ఎక్కువగా అది చూపించడం అటువంటిది జరుగుతుంటుంది. ప్రస్తుతం మనకి కాన్స్టలేషన్ ఎక్కువగా చూపించబడుతున్నది కుంభం. అప్పుడు లెమోరియన్ టైంలో జెమినీ రాశి ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అట్లాంటిన్ టైంకి వచ్చేటికి ధనుసు రాశి ఎక్కువ ప్రభావం చూపడం అటువంటి జరిగింది. అంటే మీకు ఇవన్నీ మనం చెప్పేశారు. మనకి ఇట్ ఈస్ అరౌండ్ 2000 ఇయర్స్ ఇదంతా ఒక్కొక్కటి. సో లెమోరియన్ స్టార్ట్ అయినప్పుడు జెమినీ రాశి ఎక్కువ ప్రభావం చూపింది. అట్లాంటిన్ టైమ్స్లో ధనుసు రాశి చూపించిందని చెప్తున్నారు. ద ఎఫెక్ట్ దెన్ వాజ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్, ద ఎర్లియస్ట్ వాజ్ ఆన్ ది మెంటల్. అండ్ ది గ్రేట్ ఫ్లడ్ eventuated, to which the Bible hears testimony. It brought about the destruction of the humanity of the time, but raised the indwelling life for further experiences and development. సో అప్పుడు బాగా ఇదేంటి సాజిటేరియస్ పనిచేసింది కదండి, ఎక్కువ యుద్ధాలు ఇలాంటివి బాగా జరిగాయి. అప్పుడు ప్రాణము అంటే దేహములు అనేటువంటివి ఆ యుద్ధాలకి వాటికి బలైపోయాయి. ప్రాణం అనేటువంటిది ఫర్దర్గా మళ్ళీ దేహములు తీసుకోవడానికి మళ్ళీ అది ఏంటంటే టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఫర్దర్, ఇంకా భూమి మీద ఇంకా ఎక్స్పీరియన్సెస్ అటువంటి పొందడానికి అది మళ్ళా జన్మలు అనేటువంటి తీసుకోవడం అటువంటి జరుగుతుంది. అది అంటే యుద్ధాలు ఇలాంటి దేవతలకి మానవులకి యుద్ధాలు ఇవన్నీ మనం చాలా చెప్పుకున్నాం కథలు, పురాణాల్లో వాటిలో చెప్పారు ఈ కథలు. ఏంటంటే దేవతలకి మానవులకి యుద్ధాలు జరిగినప్పుడు ఈ దేవతలు వాళ్ళు మళ్ళా పుడుతున్నారట. అంటే మనలో ఉండేటువంటి మంచు చెడుగా చెప్పుకుంటాం కథలు. రాక్షసులు మళ్ళా పుడుతున్నారు. ఎందుకు పుడుతున్నారు అంటే వాళ్ళు ఆ రాక్షసత్వం అటువంటిది నశించిపోవడానికి వాళ్ళు మళ్ళా పుడుతూ ఉంటారు. ఇతరులని ఏ రకంగా హింసించుదాం అటువంటి భావం వాళ్ళలోంచి చెడిపోవాలి. అందు గురించి ఆయన రక్తపు బొట్టు భూమి మీద పడగానే అప్పుడు ఒక రాక్షసుడు వచ్చేసాడు. అంటే ఏంటి, రక్తపు బొట్టు భూమి మీద పడడం అంటే దట్ ఈస్ మార్స్ యాక్టివిటీ, మార్షియన్. మార్స్ ఫీలింగ్స్ తోటి ఎప్పుడైతే దేహం అనేటువంటిది వదిలేస్తామో మళ్ళీ అవే థాట్స్ తోటి మళ్ళీ దేహం అనేటువంటిది స్వీకరిస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా సరే నాకు నష్టం చేశాడన్నటువంటి భావములతోటి దిగులు పడుతూనో లేదా వాడి కోపంతో కసితో దేహం వదిలేశాడు అనుకో, మళ్ళీ అవే భావాలతో వాడు దేహం స్వీకరిస్తాడు. అటువంటి భావాలకు దగ్గరగా ఉన్నటువంటి వాడిని చూస్తే చాలు వీడికి చిన్నప్పటి నుంచి వీడికి ఒక ఉక్రోషం అంటున్నది వచ్చేస్తుంది ఎదుటివాడిని చూస్తే. అంటే వీడి చిన్నప్పుడు లేదా పూర్వజన్మలో వీడిని మార్షియన్ యాక్టివిటీగా వీడిని చాలామంది చాలా దెబ్బతీసేశారు. వాడు కొట్టుకున్నారు, దురదృష్టవశాత్తు వీడు ముందు చనిపోయాడు, వాడి తర్వాత చనిపోయాడు అనుకో, ఊరికనే ఇద్దరు కొట్టేసుకున్నారు శుభ్రంగా తల పట్టుకుని. వీడు ముందు చనిపోయాడు, వాడు తర్వాత చనిపోయాడు. వీడు ముందు చనిపోయేటప్పుడు వాడికి ఎలాంటి భావం ఉంటుంది, అలా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే వాడు కొట్టేద్దాం అన్నటువంటి భావం వీడుకుంటుంది. అదే భావంలో వీడు మళ్ళీ జన్మ అనేటువంటి స్వీకరిస్తారు. అది చెప్తున్నారు ఇక్కడ పాయింట్స్. సో హ్యుమానిటీ ఆఫ్ దిస్ టైమ్ హ్యాస్ రిలీజ్డ్ ద ఇండ్వెలింగ్ లైఫ్ ఫర్ ఫర్దర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్మెంట్. హ్యుమానిటీ అంటుండేది మళ్ళీ భూమి మీద పుట్టడం ఫర్ ఫర్దర్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్మెంట్కి మళ్ళా పుట్టడం అంటే జరుగుతుంటుంది.
సో అది ప్రధానంగా ఈ 3 యాక్టివిటీస్ అంటుంది ఇక్కడ ప్రధానంగా చూపడుతుంటుంది. ఒకటి సింహం, కుంభం, సింహం, మకరం, మీనం. The effects produced are mass effects, and the rulers of these constellations which move into activity at this time are those listed in one of the earlier tabulations which I gave you. వీటి యొక్క రూలర్స్ ఎవరెవరు ఏంటనేటువంటి విషయాలు మనకు గతంలో చెప్పేశారు. అవన్నీ మీకు గుర్తుండుంటాయి కదా అని అంటున్నారు. వీళ్ళందరూ కూడా హిస్టారికల్గా డెవలప్ అవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ సింహరాశి గురించి చెప్తున్నారు. సింహరాశి రూలర్ ఎవరంటే సూర్యుడు, ద సన్. వేలింగ్ యురేనస్, సూర్యుడు ద్వారా అక్కడ యురేనస్ ఎక్కువ పనిచేస్తుంటాడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో వేలింగ్ ఏ ప్లానెట్ అంటే చెప్పారు కదా, మూన్ ఈజ్ వేలింగ్ ఏ ప్లానెట్ నెప్ట్యూన్, సన్ ఈజ్ వేలింగ్ ఏ ప్లానెట్ యురేనస్. సో సూర్యుడు యొక్క ప్రభావం అనేటువంటిది ధ్యానం చేసుకుంటూ చక్కగా వీడుంటే వీడికి నెమ్మదిగా యురేనస్ యాక్టివిటీలో వీడు ఎక్కువ ఆకర్షింపడతాడు. సూర్యుడు అక్కడ వర్తిస్తున్నప్పుడు మీరు జాతక చక్రం తీసుకుని స్టడీ చేస్తున్నప్పుడు అక్కడ సూర్యుడు యొక్క యాక్టివిటీ ఎక్కువగా నిర్వహింపబడుతుందా లేదా యురేనస్ యాక్టివిటీ సూర్యుడు ద్వారా నిర్వహింపబడుతుందా అంటుంది కూడా మీరు స్టడీ చేసుకోవాలి. అదొక పాయింట్. సో ఇవన్నీ కూడా సాధనకు సంబంధించినటువంటి విషయాలండి, నిత్య జీవితం ఉన్నది కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు రూలర్స్ ఆఫ్ దీస్ కాన్స్టలేషన్స్ which move into activity at this time are those listed in one of the earlier tabulations. So Uranus, the planet of occultism, and that which governs group relations or organizations and the 11th house. పాయింట్ కుంభరాశి మెయిన్ ఆర్గనైజేషన్స్, గ్రూప్ వర్క్ ఇవి ఎక్కువగా లీడ్ చేస్తుంటారు సింహరాశిలో ఉన్నట్టు. ఇట్ రిలేట్స్ ద లియో ఇన్ఫ్లుయెన్స్ టు అక్వేరియస్. సో లియో నుంచి వీడు అక్వేరియస్లో వీడు చక్కగా విడుపుతాడు. రూలర్ ఇక్కడ ఏంటంటే సూర్యుడు ద్వారా యురేనస్ పనిచేయడం చేత సింహరాశిలో ఉంటున్న సాధకుడిని కుంభరాశి యొక్క చైతన్యంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది ఈ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి ముందు కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్ చెప్తున్నారు. నెక్స్ట్ క్యాప్రికార్న్. ఇక్కడ రూలర్ ఏమిటి? వీనస్, గవర్నింగ్ ద సెకండ్ హౌస్ which is concerned with economics, the distribution of money and metals, and which rules Taurus, the seed house of illumination and the new emerging light. Venus also rules Libra extraterritorially and the 7th house wherein enemies are recognized and the unions and friendship assured. Capricorn కి రూలర్ ఏమిటి? వీనస్, శుక్రుడు. శుక్రుడు ప్రధానంగా మన యొక్క హారోస్కోప్లో రూల్ చేసేటువంటిది ఒకటి వృషభ రాశి, 2 తులారాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మనకేం చేస్తాడంటే చక్కగా ధనము ఇవన్నీ చక్కగా ఇవ్వడం, ఇల్లు ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ చేసి పెట్టేటువంటి. 7th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడు? 7th హౌస్ ఇండికేట్స్ ఆల్వేస్ ది ఆపోజిట్. మనకు ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువు లేదా మనతోటి కల్పించి మనకు ఒక పార్ట్నర్ని కూడా 7th హౌస్ చెప్తారు. సో ఇట్ ఈస్ ద 7th హౌస్. సో ఈ 7th హౌస్లో ఉన్నటువంటి పార్ట్నర్ ఇవన్నీ కూడా చెప్తాం. అండ్ ద 7th హౌస్ వేర్ అండ్ ఎనిమీస్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ యూనియన్స్ అండ్ ఫ్రెండ్షిప్ అచీవ్. ఎవరితోటైతే వీడికి ఎనిమి ఉందో వాడితో ఫ్రెండ్షిప్ అచీవ్ చేయడానికి శుక్రుడు ఏం చేస్తాడంటే, తప్పుగా అనుకోకండి, వాళ్ళని వీడి లైఫ్ పక్కన తెచ్చి కూర్చోబెడతాడు. సో అప్పుడు ఏమవుతాడు, వాడు ఫ్రెండ్షిప్లో భావాల్లోకి వాళ్ళు వెళ్తారు. వాడు ఫ్రెండ్షిప్ భావాల్లోకి ఎప్పుడైతే వెళతారో ఇద్దరు కూడా ఒక లైఫ్ మీద ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ అంటున్నది నిలబడుతుంది. అది క్యాప్రికార్న్లో ఉన్నటువంటి శుక్రుడు చేసేటువంటి పని. నెక్స్ట్ మేన్ రాశి. Pisces ruler Pluto governing the 8th house, the house of death, of dissolution, of detachment, and ruling Scorpio, the sign of resting and of discipleship. మీనంలో ఉన్నటువంటి యముడు వీడికి ఏం చేస్తాడంటే, యముడు మెయిన్గా వీడికి 8th హౌస్ రూలర్. అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యముడు వీడికి ఏంటి చేస్తారు? మెయిన్గా డిటాచ్మెంట్ అండ్ రూలింగ్. అది డిసల్యూషన్ ఒకటి, హౌస్ ఆఫ్ డెత్ ఒకటి, డిటాచ్మెంట్ ఒకటి. వీటికి ఆయన రూలర్గా ఉంటున్నాడు యముడు. సో అది వృశ్చిక రాశి. సో అక్కడ ఉన్నటువంటి వాడు ఇంకొక పని కూడా ఏం చేస్తుండే, వీడికి టెస్టింగ్ డిసైబుల్షిప్కి కావాల్సినటువంటి శిక్షణ అంటే చేస్తాడు యముడు. ఏమైనా శిక్షణ పనికి వస్తాడా లేదా అంటే చూసి పెట్టేటువంటి వాడు అన్నమాట యముడు. సో చావు అనేటువంటి భయములతో వీడు జీవితం గడుపుతాడా లేదా జీవితం అనేటువంటిది ఎంత పీరియడ్ ఓకే, ఆ ఉన్నటువంటి పీరియడ్ని చక్కగా డిసైబుల్కి వాడేసుకుంటాడా వీడు? చూసుకోండి, మీ ఇష్టం అన్నాడు.
డిసైబుల్షిప్లోకి వాడుకునేటువంటి వాడు చక్కగా డిసైబుల్గా తయారైపోతుంది. ఎందుకంటే వెళ్ళిపోయేటువంటి సమయం డెఫినెట్గా ఇట్ ఇస్ ఫిక్స్డ్. దాని గురించి భయపడుతూ, దాని గురించి కంగారు పడుతూ వీడి జీవితం గడుపుతాడా? అమ్మో ఇంకా 4 రోజులేనండి, అమ్మో ఇంకో 29 రోజులేనండి, అమ్మో ఇంకో 50 సంవత్సరాలేనండి, అమ్మో ఇంకో 49 సంవత్సరాలేనండి, ఇలా అనుకుంటూ ఉంటావా? 50 సంవత్సరాలైనా 49 సంవత్సరాల తర్వాత విషయం. చక్కగా మనకు ఒక సాధన అటువంటి దొరికింది. ఎవడైనా సరే భూమి మీద 100 సంవత్సరాల కంటే ఎవడు ఉండలేడు. మ్యాక్సిమం ఉంటే ఇంకో 20 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, మించి ఉండలేడు కదా. కనుక దట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్. కనుక ఉన్నటువంటి పీరియడ్లో సాధన అటువంటి చక్కగా ఏర్పాటు చేసుకుంటావా? అమ్మ ఇంకెన్నాళ్ళు బయలుదేరా, ఇంకెన్నాళ్ళు ఉండిపోతాం మనం, ఏంటో ఎప్పుడు వచ్చేస్తుందో ఏంటో అన్నట్టు భయపడుతూ జీవిస్తావా? ఈ శిక్షణ అటువంటిది ఇచ్చేదంతా కూడా యముడు వీడికి. సో ఇక్కడ ఉన్నటువంటి యముడు పైజెస్కి రూలర్గా ఉంటాడు. సో వృశ్చిక రాశిలో ఇది establishment and its inferred relationship warrant careful study in the light of modern affairs and the present world situation. From the angle of ray energies involved and seeking to control human life, we have the influence of the seventh ray of ceremonial law, order, and magic, the fifth ray of concrete knowledge or science, and the first ray of will, unitedly bringing about fundamental changes and ushering in the new era. మెయిన్గా 7th రే, 5th రే అండ్ 1st రే, ఈ మూడు రాసుల ద్వారా పనిచేస్తున్నాయండి. వీటి ద్వారా ఇది పనిచేస్తే వీడికి చాలా అంటే ఉషరింగ్, వీడిని ఏం చేస్తున్నాయంటే చక్కగా ఒక న్యూ ఎరాలోకి తీసుకెళ్తున్నాయి. దిస్ కాంబినేషన్ ఈజ్ terrifically potent and brings about the precipitation of inner forces, an increased activity of the lower mind, and an outpouring of Shambhala force. ఏం చేస్తున్నాయంటే పోటెంట్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ది ప్రెసిపిటేషన్ ఆఫ్ ఇన్నర్ ఫోర్సెస్. సో వాడిలో ఉన్నటువంటి ఇన్నర్ ఫోర్సెస్ని చక్కగా బయటకు తీసుకొచ్చి చూపించడం అటువంటి కార్యక్రమం ప్రధానంగా చేస్తాయి. సో ప్రతి వాళ్ళలోనూ ఇన్నర్ ఫోర్సెస్ అటువంటివి ఉన్నాయి చాలా. అంతర్ముఖ ధ్యానం అంటున్నది ప్రతివాడికి అందివ్వబడ్డం అంటున్నది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉన్న ఈ 3 రాసులు. అవి చేస్తూ వీటి ద్వారా వీడిని ఏం చేస్తున్నాయంటే ఇన్నర్ ఫోర్సెస్ అంటే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని ముందు బయటకు తీస్తాయి. వన్ ఇన్నర్ ఫోర్సెస్ వాటిని బయటకు లాగేసి నెక్స్ట్ వీటి లోపల ఇంకా వేరే ఫోర్సెస్, ఆ ఫోర్సెస్ని అన్ని చక్కగా తీసుకొచ్చి చోటులో ఉన్నటువంటి సంబడా ఫోర్స్ తోటి వీటికి లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి పెడుతున్నది సింహం, మకరం, మీనం. అది చెప్తున్నారు సంబడా ఫోర్స్, ఆల్ 3 of which can be seen functioning in the field of planetary life today as never before. The field of planetary life today as never before. ఈ ప్లానెటరీ లైఫ్లో ప్రస్తుతం ఈ 3 ఎక్కువగా లైఫ్ లీడ్ చేస్తున్నాయి. జీవుల యొక్క లైఫ్ని ఈ 3 ఎక్కువగా లింకప్ చేస్తున్నాయి. The greater effect is produced owing to the greatly increased sensitivity of mankind. The greater effect is produced owing to the greatly increased sensitivity of mankind. సో దీని యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే మ్యాన్కైండ్లో సెన్సిటివిటీ అంటున్నది ఎక్కువ డెవలప్ అవ్వాలి. అంటే ఇన్నర్ సెన్సెస్కి లింకప్ అవడం అంటున్నది ఎక్కువ జరగాలి. అవుటర్ సెన్సెస్లో జీవిస్తూ ఉన్నటువంటి వాడు నెమ్మదిగా వాటిలో తగ్గిపోయి ఇన్నర్ సెన్సెస్లోకి వెళతాడు మానవుడు, ప్రతివాడు కూడా. అది వెళ్ళడానికి ఒక్కొక్కడికి ఒక టైం పడుతుంది. ఇన్నర్ సెన్సెస్లోకి వెళ్ళిన వాడికి ప్రతివాడికి కూడా సెన్సిటివిటీ అంటున్నది డెవలప్ చేయబడటం, తద్వారా ఈ 3 రాసుల్లోకి వాడు లింకప్ అవడం అంటున్నది జరుగుతుంటుంది భూమి మీద. Proceed, owing to the greatly increased sensitivity of mankind compared to the 2 other times in which in cyclic evolution those 3 constellations were active. The combination is seen demonstrating in human affairs today. It was responsible for the organization which lay behind the World War. So, ఈ వరల్డ్ వార్ అంటున్నది రావడం అంటే 1875 to 1975 ఎగ్జాంపుల్ ఆయన తీసుకుని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ పీరియడ్లో వరల్డ్ వార్ రావడం ఇదంతా కూడా ఈ 3 ఎనర్జీస్ యొక్క ప్రధానటువంటి కార్యక్రమంలో అది భాగంగా వర్తించింది. An organization involving all 3 levels in the threefold world of human evolution and which affects also the 3 kingdoms in nature, climaxing in the 4th. It is responsible for the use of mental power on a vast scale, notably in the material sense as at present, and for the achievement of human desire plus the self-will of the evil few.
అంటే ఈ భూమి మీద వర్తిస్తున్నటువంటి 3 కింగ్డమ్స్, అంటే మనకన్నా కింద ఉన్నటువంటి 3 కింగ్డమ్స్ మానవ కింగ్డమ్కి లింకప్ అయిపోగలగడం, లోవర్ 3 కింగ్డమ్స్ అన్నీ కూడా హయ్యర్ కింగ్డమ్ తోటి లింకప్ అవ్వగలగడం, ఇదొకటి కార్యక్రమం నిర్వహింపబడుతుంటుంది. అంటే ఈ వరల్డ్ వార్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, అనగా వరల్డ్ వార్ వచ్చినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి లోవర్ కింగ్డమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హయ్యర్ కింగ్డమ్లోకి ఎలివేషన్ అనేటువంటిది ఏర్పడింది. తర్వాత ఇంకొక విషయం ఏం జరిగింది అంటే, ఆ పీరియడ్లో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, an organization involving all 3 levels in the threefold world of human evolution and which affects the 3 kingdoms in nature. మానవుడు యొక్క 3-4 లెవెల్స్ నుంచి, అంటే లోవర్ 3 లెవెల్స్లో నుంచి హయ్యర్ లెవెల్లోకి వీడు లింకప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది 1975 దాకా చాలా ఎక్కువగా జరిగింది భూమి మీద. అంటే లోవర్ 3 లెవెల్స్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, వీటిల్లో నుంచి మానవులు ఎక్కువగా బౌద్ధిక్ ప్లేన్స్ వాటిలోకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు అప్పుడు బాగా జరిగింది భూమి మీద. సో ఆ ప్రభావాన్ని అంతా ఇప్పుడు మనం చూస్తాం. అది ఇప్పుడు బాగా తెలుసుకోవాల్సిన విషయం. The threefold world of human evolution. It is responsible for the use of mental power on a vast scale, notably in the material sense, as at present, and for the achievement of human desires, plus the self-will of the evil few, who, because of the seeds of evil in their own nature, respond to the lower aspects of this force. It is also responsible for the steadily mounting will to good of the awakening many. Will to good of the awakening many. సో భూమి మీద దుష్టత్వము వీటన్నిటి నుంచి ఒక ఎలివేషన్ నుండి తీసుకొచ్చిందండి ఆ పీరియడ్. బేసిక్గా ఏ క్లోజ్ అనాలిసిస్ ఆఫ్ దీని గురించి ఇంకొంచెం కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.